హలో వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు తమలపాకుల గురించి చెప్పబోతున్నాను. తమలపాకుల గురించి మన అందరికీ కూడా తెలుసు. మనం పూజలో ఎక్కువగా ఈ తమలపాకులను యూజ్ చేస్తూ ఉంటాము. ఇంట్లో ఏ శుభకార్యం అయినా కూడా మనం తాంబూలం ఇవ్వాలి అని అంటే తమలపాకు లేకుండా మనకి ఏ కార్యక్రమం కూడా ముందుకు నడవదు. అయితే తమలపాకు అంతవరకే మనకి తెలుసు. ఇక ఏదైనా దగ్గు జలుబు వస్తే కొంచెం తమలపాకు తీసుకుంటే లోపలికి మంచిది అని చెప్పి, ఇంకా ఫుడ్ తిన్న తర్వాత తాంబూలం కూడా తమలపాకులో వేసుకొని మనం తాంబూలం కూడా తీసుకుంటూ ఉంటాము. అయితే ఇవన్నీ కాకుండా తమలపాకు గురించి మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. సో మరి మనకి తమలపాకులో కాల్షియం, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ అన్ని కూడా చాలా అధిక శాతంలో ఉన్నాయి. ఈ తమలపాకు తీసుకోవటం వల్ల మనకి మామూలుగా ఆకుకూరలు తీసుకుంటే ఎంత ఫైబర్ దొరుకుతుందో, ఎంత మేలు జరుగుతుందో అంతా మనకి తమలపాకు వల్ల జరుగుతుంది. అయితే తమలపాకుని ఆకుకూరలు తీసుకున్నట్టుగా అధిక శాతంలో తీసుకుంటే ఇబ్బంది వస్తుంది. కానీ లిమిటెడ్గా తమలపాకు తీసుకుంటే మనకు తమలపాకు చేసినంత మేలు ఇంకా ఏది కూడా చేయదు, అంత చక్కగా ఉపయోగపడుతుంది. పర్టికులర్గా వెయిట్ లాస్ అవ్వటానికి తమలపాకు చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంది వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, రకరకాల టిప్స్. అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు వెయిట్ లాస్ టిప్ కూడా తమలపాకుతో చెప్పబోతున్నాను. అండ్ అదే విధంగా బాగా చాలా కాలంగా విపరీతంగా వేధిస్తున్నటువంటి తలనొప్పి, పర్టికులర్గా లేడీస్లో ఎక్కువ కొన్ని కారణాల వల్ల మెన్స్ట్రువల్ టైంలో బిఫోర్ ఆఫ్టర్ స్వింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, మూడ్ స్వింగ్స్. దానివల్ల విపరీతంగా వాళ్ళకి తలనొప్పి వస్తూ ఉంటుంది. ఆ టైంలో తమలపాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక గొంతు నొప్పి, చెవు నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇక బ్యూటీ విషయానికి వస్తే తమలపాకు పింపుల్ యొక్క స్పాట్స్ ని తగ్గించడానికి, డాండ్రఫ్ ని కంట్రోల్ చేయడానికి, హెయిర్ కి చాలా సాఫ్ట్నెస్ ఇవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉండేటటువంటి తమలపాకుని ఏ రకంగా యూజ్ చేయొచ్చో చూద్దాం. తమలపాకు వెయిట్ లాస్ కోసం ఏ విధంగా తీసుకుంటే పనిచేస్తుందో చూద్దాం. ఎవరైతే బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తున్నారో సో వారికి తమలపాకులో ఒక 10 గ్రాముల మిరియాలు, అంటే ప్రతిరోజు ఒక తమలపాకు ఒక 10 గ్రాముల మిరియాలు తీసుకోవాలి. అండ్ అదే విధంగా తమలపాకు యొక్క తొడిమని తీసేయాలి. ఈ తొడిమ తీసుకోవటం వల్ల అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. తొడిమను రిమూవ్ చేసుకుని మనము ఇలా తమలపాకులో మిరియాలు కలిపి ఈ విధంగా వీటిని ఇందులో ఇంకా ఏమీ యాడ్ చేయకుండా డైరెక్ట్గా తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు ఉదయం పూట్ల తీసుకొని తర్వాత గోరువెచ్చని వాటర్ తాగితే మనకి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ఎలా తీసుకున్నా మీ వీలు బట్టి తీసుకోవచ్చు. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అని ట్రై చేసేటటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కొన్ని రోజులు మీరు మానకుండా ఒక 2 నెలలు మీరు చేసి చూడండి. డెఫినెట్లీ వెయిట్ లాస్కి ఇది మీకు హెల్ప్ అవుతుంది. కొద్దిగా తమలపాకు రసం, అదేవిధంగా అల్లం రసం, ఇంకా తేనె, ఇంకా వీలైతే తులసి రసం కూడా కలిపి మనము ఒక మిశ్రమాన్ని ఇప్పుడు తయారు చేసుకుందాము. కొద్దిగా తమలపాకు రసం అండ్ అదేవిధంగా అల్లం రసం అండ్ వీలైతే ఇందులో తులసి రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక దాంట్లో 1 స్పూన్ తేనె కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసి దీన్ని 2 పూట్లా తీసుకోవటం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎవరికైతే ఉంటుందో ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్, జలుబు, దగ్గు ఇలాంటివి తొందరగా తగ్గిపోతాయి. అలాగే మనకి సీజనల్గా వచ్చేటటువంటి ఫీవర్స్ కూడా ఈ తమలపాకు రసము, అల్లం రసము, తులసి రసము, తేనె కలిపి తీసుకోవటం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో తమలపాకును మనం ఔషధంగా ఉపయోగించుకుంటే ఇందులో ఉండేటటువంటి ఔషధీయ తత్వాల వల్ల అది మనకి చాలా మేలు చేకూరుస్తుంది. అదేవిధంగా ఈ తమలపాకుని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కొబ్బరి నూనెలో వేసి చక్కగా కాచి వడగట్టిన తర్వాత దాన్ని మనం తలకి పట్టించడం ద్వారా మన హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే డాండ్రఫ్ ప్రాబ్లంకి తమలపాకు చక్కటి సొల్యూషన్ కింద కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. చాలా మంది చంటి పిల్లలలో వాళ్ళకి మోషన్ కాకుండా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే నెలల పిల్లల వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ కడుపు నొప్పి కానీ లేకపోతే ఉబ్బసం కానీ ఇలాంటివి ఉండేటప్పుడు ఆముదం వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకి రాత్రిపూట వాళ్ళు ఉబ్బసం లాంటి సమస్యతో బాధపడుతున్నా, వాళ్ళ కడుపు నొప్పిగా ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా చేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా ఒక తమలపాకు తీసుకొని దానిపైన ఈ ఆముదాన్ని నేను వేసాను. ఇలా ఈ ఆముదాన్ని, ఈ ఆకంతా కూడా స్ప్రెడ్ చేశాను.
ఆముదం ఆకు మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన మనకి మంట వస్తుంది కదా, అలా మంట వచ్చేప్పుడు కొంచెం దూరంగా ఉంచి ఇలా రివర్స్లో, ఆ మంటకి రివర్స్లో పెట్టి ఈ ఆకుని బాగా వేడి చేయాలన్నమాట. ఆకు కాలిపోకుండా దూరంగా పెట్టి ఆకు టచ్ చేస్తే వేడిగా అయ్యే విధంగా హీట్ చేయాలి. అలా హీట్ చేసిన తర్వాత ఈ ఆకుని వాళ్ళ ఛాతీ పైన, వాళ్ళ పొట్ట పైన గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టాలి. సో మళ్ళీ ఇంకొకసారి రీహీట్ చేసి ఆ విధంగా పెట్టాలి. అలా పెట్టడం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా మోషన్ అవుతుంది. అండ్ అదే విధంగా వాళ్ళ కడుపు నొప్పి, ఛాతీ నొప్పి, ఉబ్బసం ఇలాంటివి ఉంటే కూడా చంటి పిల్లల్లో తగ్గిపోతాయి. అండ్ అదే విధంగా చాలా మందికి మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా వేడి చేసినటువంటి ఈ తమలపాకుని మోకాలు పైన కానీ లేకపోతే జాయింట్స్లో కానీ పెయిన్ ఉంది అని అనుకున్నప్పుడు అక్కడ పెట్టి మనము గాజు క్లాత్తో కానీ కాటన్ క్లాత్తో కానీ చక్కగా మొత్తం చుట్టేసి ఉంచితే గనక 1 గంటకి ఆ నొప్పులన్నీ తగ్గిపోతాయి. చాలా మంచి రిజల్ట్ అనేది వాళ్ళకి ఉంటుంది. ఇక తమలపాకులు 2 తీసుకుని, మనకి ఆడవాళ్ళలో మెన్స్ట్రువల్ టైంలో కానీ వాతం నొప్పులు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. తలలో ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా 2 తమలపాకులు తీసుకుని 2 చెవుల పైన ఈ విధంగా తమలపాకుతో ముయ్యాలి. తమలపాకుతో తడిగా లేకుండా తమలపాకు కాస్త ఆరబెట్టి అప్పుడు దాన్ని 2 చెవుల పైన మూసి ఒక మెత్తటి గుడ్డ తీసుకుని గనక మీరు చుట్టేసి ఒక అరగంట ఉన్నారు అని అంటే ఈ తమలపాకు వేడి అంతా, వాతాన్ని అంతా కూడా లాక్కుంటుంది. అండ్ వాళ్ళకి చాలా చక్కగా తలనొప్పి అనేది ఉపశమనం దొరుకుతుంది. ఇక వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక తమలపాకుని ఈ విధంగా పేస్ట్ చేసి ఈ పేస్ట్ ని మీరు స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఓన్లీ తమలపాకులు తీసుకుని దాన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసి మొత్తం స్కాల్ప్ అంతా పట్టించాలి. ఒక అరగంట గాని గంట గాని ఉంచుకుని తర్వాత గోరువెచ్చని వాటర్ తో, షాంపూతో వాష్ చేసేసారు అని అంటే డాండ్రఫ్ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇంకా కావాలి అని అంటే ఇందులో కొద్దిగా కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తమలపాకుని మనం రసం తీసి ఈ రసాన్ని వడగట్టిన తర్వాత పిల్లర్తో తీసుకొని మీరు ముక్కులో వేసుకుంటే గనక జలుబు, తలనొప్పి లాంటి సమస్యలు కూడా తగ్గుతూ ఉంటాయి. చూసారు కదా తమలపాకులో ఎన్ని లాభాలు ఉన్నాయో, ఎంత చక్కగా ఇది ఉపయోగపడుతుందో. అయితే మర్చిపోకండి, తమలపాకుని మనం సున్నము, వక్క కలిపి తాంబూలను తయారు చేసుకుంటాం కదా, ఇది తరచూ తీసుకోవటం అంత మంచిది కాదు. పర్టికులర్ గా బీపీ పేషెంట్స్ కి తమలపాకుని ఈ విధంగా సున్నము, వక్క కలిపి ఇవ్వటం వల్ల వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. అండ్ హార్ట్ పేషెంట్స్ కి కూడా తాంబూలం ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదు. అప్పుడప్పుడు మనం టేస్ట్ కోసం తాంబూలం తీసుకున్న, భోజనం చేసిన తర్వాత ఏమీ కలపకుండా ఉత్తి ప్లెయిన్ గా ఉండేటటువంటి తమలపాకుని మనం చక్కగా కడిగి తొడిమి తీసి గనక దాంట్లో లైట్ గా తేనె వేసుకుని తింటే మనకి ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది తప్ప అధిక శాతంలో మీరు ఒక తాంబూలం లాగా తయారు చేసుకుని తీసుకోవటం వల్ల అంతగా మేలు ఉండదు. సో తమలపాకును ఉపయోగించుకోండి, సరైన విధానంలో ఉపయోగించుకుంటే మీకు చాలా మంచి బెనిఫిట్స్ అనేది ఇస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్ గా తెలియజేయండి. తప్పకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అండ్ అదే విధంగా చాలా కాలంగా డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి రెసిపీ ని ట్రై చేస్తే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే బాగుంటుంది. సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా మనకి 1 కప్ నిండా మిల్క్ కావాల్సి ఉంటుంది. సో వెయిట్ లాస్ కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు మనకి ఫ్యాట్ తక్కువగా ఉండేటటువంటి పాలు ఉంటాయి కదా, సో ఆ పాలు తీసుకోండి. అండ్ ఇప్పుడు మనం సబ్జా గింజల్ని యూస్ చేస్తున్నాము దీంట్లో. సో మనం సబ్జా గింజల గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇందులో నేను 3 స్పూన్లు సబ్జా గింజల్ని యాడ్ చేశాను, 3 టేబుల్ స్పూన్స్. సో 3 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు, అలాగే మనకి 1 కప్పు పాలు తీసుకున్నాము. అండ్ అదే విధంగా ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఎండు ద్రాక్ష. సో ఈ ఎండు ద్రాక్ష కూడా మనకి శరీరానికి చలవ చేస్తుంది. సో మన కొలెస్ట్రాల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ డ్రై ఫ్రూట్ మనకి చాలా మేలు చేస్తుంది. సో దీన్ని ఒకసారి మనం శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే ఎక్కువ వీటిలో మట్టి అది ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కున్నటువంటి ఒక 5-6 ఎండు ద్రాక్షలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఎండు ద్రాక్షని, ఒక 6 ఎండు ద్రాక్షని నేను ఇందులో వేస్తున్నాను, ఒక 6 యూస్ చేస్తున్నాను. సో ఈ చియా సీడ్స్ మనకి పాలల్లో వేసిన తర్వాత కొంచెం సేపటికి ఉబ్బుతాయి. మనకు వాటర్లో వేసినా కానీ ఇది ఒక 10 మినిట్స్లో మనకి పైకి ఇవి ఒక స్పాంజ్ లాగా తయారవుతాయి కదా. సో మనం కొంచెంసేపు వెయిట్ చేయాలి ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇందులో నేను యాడ్ చేస్తున్నాను ఆల్మండ్స్.
సో నేను దీంట్లో ఆల్మండ్స్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆల్మండ్స్ క్రష్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. సో మనము ఆల్మండ్స్ తీసుకోవటం వల్ల మనకి కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. చాలా మంది బాదం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనుకుంటారు. అండ్ అదే విధంగా డయాబెటీస్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఆల్మండ్స్ అనేవి ఒక మంచి మెడిసిన్ లాగా యూజ్ అవుతాయి. లిమిటెడ్ క్వాంటిటీలో, అంటే రెగ్యులర్గా మీరు ఒక క్వాంటిటీ పెట్టుకుని 4 or 6 పెట్టుకొని ప్రతిరోజు ఖచ్చితంగా 4 or 6 మనం ఒకే టైంలో మనకి ఇంటేక్ ఉండేలాగా చూసుకుంటే కనుక ఆల్మండ్స్ అనేవి మన బాడీలో డిపాజిట్ అయినటువంటి వేస్ట్ ఫ్యాట్ ని కూడా కట్ చేస్తుంది. అండ్ అదే విధంగా మనకి కావాల్సినటువంటి ప్రోటీన్ ని కూడా అందిస్తుంది. మన స్కిన్ కి కావాల్సినటువంటి ప్రోటీన్, కొల్లాజెన్ కానీ లేకపోతే ఎలాస్టిన్ కానీ వీటిని కూడా బాగా ఎక్కువగా అందిస్తుంది. సో ఈ ఆల్మండ్స్ ని నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను. ఇప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నటువంటి ఆల్మండ్స్ ని కూడా నేను ఒక 6 ఆల్మండ్స్ ని ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఇది మనకు కాసేపు సోక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి సబ్జా గింజలు చూడండి ఇట్లా ఫామ్ చేంజ్ అవుతుంది. బట్ దీనికి ఒక 15 minutes వెయిట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒక 1.5 స్పూన్ స్టేవియాని యాడ్ చేస్తున్నాను. ఇది మనకి షుగర్కి సబ్స్టిట్యూట్గా మనము యూస్ చేస్తాం కదా, అండ్ మనకి న్యాచురల్ స్వీట్నెస్ అనేది ఉంటుంది అండ్ మనకి ఎలాంటి కొలెస్ట్రాల్ లేకుండా మనకి యూజ్ అవుతుంది. సో అంటే మనం షుగర్ ఫ్రీ దొరుకుతుంది కదా, దాన్ని తీసుకొచ్చుకొని 1.5 స్పూన్ ఇందులో యాడ్ చేసుకుంటే మనకి ఇది ఒక న్యాచురల్ స్వీట్నెస్ అనేది వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉంటాయి ఈ షుగర్ వల్ల కానీ కొలెస్ట్రాల్ వల్ల కానీ. అండ్ ఇప్పుడు ఇది మనకి ప్రిపేర్ అయిపోయింది. దీన్ని కాసేపు మనం ఒక 15 to 20 minutes ఒక పక్కగా పెట్టేసుకొని ఆఫ్టర్ 15 to 20 minutes దీన్ని మనము బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి. ఎవ్రీడే మార్నింగ్ ఇదే బ్రేక్ఫాస్ట్ని కనుక మీరు రెడీ చేసుకుని తీసుకున్నారంటే మీకు చాలా చేంజ్ అనేది కనిపిస్తుంది. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మీరు షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకోవచ్చు. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా వారికి కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దీన్ని తీసుకోండి. అమేజింగ్ రిజల్ట్స్ అనేవి మీరు ఖచ్చితంగా చూస్తారు. అండ్ ఇది చాలా మంది యూజ్ చేసిన తర్వాత బాగుంది అని చెప్పిన తర్వాత విత్ డాక్టర్ సజెషన్స్ తోటి నేను మీకు ఈరోజు వీడియోలో ఇది చూపించడం జరుగుతుంది. సో ఈ ప్రిపరేషన్ అనేది మీకు చాలా మేలు చేస్తుంది అండ్ బాడీ కూడా ఓవర్ హీట్ లేకుండా అన్ని రకాలుగా కూడా మనకి ఒక చక్కటి హెల్దీ రిసిప్ అని చెప్పి చెప్పుకోవచ్చు.